శాంతి కోసం కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి సైతం ఇప్పుడు నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. ఆఫ్రికా ఖండంలోని సూడాన్ దేశంలో మానవత్వం తలదించుకునే దారుణాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ నగరమైన ఎల్ షఫర్లో జరుగుతున్న సామూహిక హత్యలు, లైంగిక హింసపై ప్రపంచం దృష్టి సారించింది. ఈ దారుణాలపై అత్యవసరంగా స్వతంత్ర దర్యాప్తునకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15వ తేదీ జెనీవాలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఐరాస మానవ హక్కుల మండలి ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఎల్ ఫషర్ నగరంలో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ వారి అనుబంధ దళాలు పాల్పడిన సామూహిక హత్యలు, లైంగిక హింసపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు ఒక స్వతంత్ర ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఎల్ ఫషర్ను ఆర్ఎస్ఎస్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి వేలాది మంది పౌరులు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. నెల రోజుల క్రితమే ఎల్ ఫషర్ ప్రాంతాన్ని ఆర్ఎస్ఎఫ్ స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది మంది పౌరులను హతమార్చారు. అయితే జెనీవా సమావేశంలో ఎలాంటి ఓటింగ్ లేకుండానే ఈ తీర్మానం ఆమోదించబడింది. దీంతో ఆర్ఎస్ఎఫ్ దళాలు చేసిన జాత్యహంకార హత్యలు, చిత్రహింసలు, తక్షణ హత్యలు, యుద్ధ ఆయుధంగా విస్తృత లైంగిక హింసను మండలి గట్టిగా ఖండించింది. బాధ్యులను గుర్తించి న్యాయ ప్రక్రియలు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఇక సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఉన్నత కమిషనర్ వోల్కర్ టర్క్ కీలక నివేదిక సమర్పించారు. ఈ దారుణాలు ముందే అంచనా వేయబడ్డాయని, వీటిని నిరోధించే అవకాశం ఉన్నా నిరోధించలేదని, ఇవి అత్యంత ఘోరమైన నేరాలని అన్నారు. సూడాన్లో జరుగుతున్న ఘోరాల గురించి అంతర్జాతీయ సమాజానికి తెలిసినా నాటకాలాడుతూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ హింసను ప్రోత్సహిస్తున్న వారంతా గమనించాలన్న వోల్కర్ టర్క్, ఇదంతా తాము చూస్తున్నామని, బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హెచ్చరించారు. దాదాపు 18 నెలల హింస తర్వాత అక్టోబర్ 26న ఆర్ఎస్ఎఫ్ ఎల్ ఫాషర్ను స్వాధీనం చేసుకుంది. ఇది దార్పూర్ ప్రాంతంలో సూడాన్ సైన్యం ఆధీనంలో ఉన్న చివరి ముఖ్యమైన నగరం. ఇది ఆర్ఎస్ఎఫ్ చేతల్లోకి వెళ్లిపోయాక అక్కడి నుంచి దాదాపు 1,00,000 మంది ఇతర ప్రాంతాలకు పారిపోయారు. వీధుల్లో కాల్పులు, డ్రోన్లతో దాడులు, లైంగిక హింసకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎల్ ఫషర్ ప్రాంతం ఒక నేరస్థలంలా ఉందని యుఎన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ సభ్యురాలు మోనా రిష్మావి తెలిపారు. అక్కడ చెప్పలేనట్టుగా దారుణాలు జరుగుతున్నాయని, హత్యలు, చిత్రహింసలు, బలాత్కారం, కనబడకుండా చేయడం, ర్యాన్సమ్ కోసం అపహరణ వంటివి విస్తృత స్థాయిలో జరుగుతున్నాయి అని ఆమె వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నగరంలోని సౌదీ ఆసుపత్రిలో జరిగిన ఘోర దాడుల్లో 450 మందికి పైగా మరణించారు. అయితే సూడాన్ అంతర్యుద్ధంలో ఇతర దేశాల జోక్యాన్ని తీర్మానం ఖండించింది. ఆర్ఎస్ఎఫ్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యుఏఈ పేరును మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఇటీవలే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆర్ఎస్ఎఫ్కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని ఇతర దేశాలని కోరారు. ఆర్ఎస్ఎఫ్కు వస్తున్న ఆయుధాలను మద్దతును వెంటనే అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే యుఏఈ రాయబారి తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. తాము ఏ వర్గానికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. బదులుగా సూడాన్ సైన్యం ప్రజలు నిర్వహించే ప్రాంతాలపై విచక్షణారహిత బాంబుల వర్షం కురిపిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో సూడాన్ రాయబారి యుఏఈను ఆర్ఎస్ఎఫ్కు సైనిక వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని ఆరోపించారు. మరోవైపు ఇప్పుడు ఎల్ షఫర్ పొరుగు ప్రాంతమైన కోర్డోఫాన్ ప్రాంతంలోనూ పౌరులపై దాడులు జరుగుతున్నాయని టర్క్ తెలిపారు. 2023 ఏప్రిల్ నుంచి జరుగుతున్న సూడాన్ అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 40,000 మందికి పైగా సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1.2 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. అయితే నిజమైన మరణాల సంఖ్య దీనికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సహాయ సంస్థలు చెబుతున్నాయి.